తెలుసు కదా, ఏపీలో ఎన్నికలు జరిగినాయి. రెండు పార్టీలు విజయంపై ఎవరికి వాళ్ళే ధీమాగా ఉన్నారు. ఏ పార్టీ తగ్గట్ల రెండు పార్టీలు తమకు అనుకూలంగా వస్తుంది అనుకుంటే తమ అనుకూలంగా వస్తున్నాయని అంటారు. కూటమికి సంబంధించిన వ్యక్తులు, ఇటు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ అంతే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక వ్యక్తి కీలకంగా మారిండు. ఆయన రఘురామకృష్ణరాజు ఇంకా ఆల్రెడీ గెలుస్తానని ఫిక్స్ అయిపోయిండు. ఆయన సంబరాలు కూడా స్టార్ట్ చేశారని అయితే మనకైతే తెలుస్తుంది. ఆయన ఇంకా కూటమి గెలుస్తుంది, ఆయన హోమ్ మినిస్టర్ పదవి తీసుకోవాలా లేకపోతే స్పీకర్ పదవి తీసుకోవాలా అన్న దానిపైన చర్చలు నడుస్తున్నాయి అనేది చెప్తే మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ రఘురామ ఇప్పుడైతే ప్రజెంట్ హ్యాపీలో ఉండు, చాలా ఖుషీగా ఉన్నాడు. ఆయన కూటమి గెలుస్తుందని ఫిక్స్ అయిపోయిండు అని చెప్పేసి తనకు సంబంధించిన వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన రీసెంట్గా మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, కూటమి గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, సీఎం జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో చుక్కలు కనిపిస్తాయి అని చెప్పేసి ఆయన రకరకాలుగా మీడియా స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎన్నికల రాకన్నా ముందు రఘురామ అయితే చాలా హ్యాపీగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఓకే మరి.